సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే చర్చ్కి వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ టైం 9 అయిపోయింది, ఇక్కడ లేట్ అయిపోయింది. చర్చ్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని దాని తర్వాత వెళ్తే రోజు ఈవినింగ్ మార్కెట్ అంట, మార్కెట్కి వెళ్తాం. ఒకసారి చూద్దాం, ఒకసారి ఫిలిపీన్స్ మార్కెట్, దావో మార్కెట్లో చూద్దాం. ఇలా వెహికల్స్ భలే ఉన్నాయి ఇక్కడ. దీన్ని టుక్ టుక్ అంటారు, టుక్ టుక్. యా దిస్ ఇస్ టుక్ టుక్. సో మనం పైకి వెళ్తున్నాము, చర్చ్ లోపలికి వెళ్తున్నాము. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట. హలో, హాయ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Parents and everything which we are familiar. It is never easy to stand far from home. In the beginning, we had many fears, like will people accept us? Will we find a place to belong? Will we find... We adopted a few of the girls and... We have benefited from it. Thank you for bringing these Indian students and parents here in Davao City and for giving CFC the privilege. సిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. రోడ్స్ అన్నీ క్లీన్ ఉన్నాయి. మన ఇండియాలో ఎక్కడ చెత్త ఉంటుంది, రోడ్డు మీద ఒక్కడు కూడా ఏం లేదు, మొత్తం చాలా క్లీన్గా ఉంది. కానీ హ్యూమిడిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది. అశ్మే ఎంత ఇది ఇప్పుడు ఎండ ఎంత ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? టుక్ టుక్. ఇప్పుడే ఒక ఆర్డర్ పెట్టినాం గైస్, మస్టర్డ్ ఫ్రైడ్ రైస్ అంట, 90 pesos అంట. డెలివరీ బాయ్ వచ్చేసిండు. యా బ్రో, ఐఎమ్ కమింగ్. సేమ్ మా ఇంటికాడ దుర్గాభవాని ఫాస్ట్ ఫుడ్ ఎట్లా సేమ్ అదే టేస్ట్ వచ్చింది నాకు ఇక్కడ. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే కాలేజ్కి వెళ్తున్నాము, మక్క కాలేజ్కి, డిఎంఎస్ఎఫ్ కాలేజ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ చూసినా మన నిసాన్ కార్లు
మిట్సుబిషి కార్లు అండ్ యమహా స్కూటీలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇదే అన్నమాట దాబావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్. అక్క ఈ కాలేజ్లో చదువుకుంది 6 years. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తను ఇప్పుడు లాగౌట్ చేయాలి, సో అందుకే కాలేజ్కి వచ్చాం అనమాట. చూడండి గ్రాడ్యుయేషన్ డే కోసం అప్పుడు లైటింగ్స్. ఇంకోటి ఏంటంటే క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ముందుగా వీళ్ళందరూ ఆల్రెడీ ఇంత డెకరేషన్. సో కాలేజ్ అయితే చాలా బాగుంది చూసుకుంటే అయితే. సో ఇప్పుడు అక్క లాగౌట్ చేసేసింది. సో చూడండి డెకరేషన్ ఎంత బాగుందో చూడండి, క్రిస్మస్ ట్రీ. ఇదే అక్క కాలేజ్, DMSFI హాస్పిటల్స్, దాబావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ INC హాస్పిటల్, దాబావో సిటీ. సో నింద చాలా బాగుంది చూడండి. ఒకసారి యాడ్ చూడండి, బుర్రపాడు మొత్తం హ్యాండ్ మేడ్. ఇదంతా స్టార్స్ అంటే డిఫరెంట్ ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కరు చేశారన్నమాట. చాలా బాగుంది. DMSFI హాస్పిటల్ అది అనేది హాస్పిటల్, ఇది కాలేజ్. ఇదొక బ్లాక్ అండ్ వన్ మోర్ దేర్, అది ఆడొక బ్లాక్. సో మన ఇండియాలో ఇంకా క్రిస్మస్ వైపు స్టార్ట్ చేయాలి అనుకుంటా. మేబీ December 1st స్టార్ట్ అవుతాయేమో, కానీ ఇక్కడైతే 2 months నుంచి బిఫోర్గానే వీళ్ళు రెడీగా ఉన్నారు క్రిస్మస్ దానికోసం. సో మొన్న మేము వచ్చిన ఎయిర్పోర్ట్లో కూడా మొత్తం ఫుల్ డెకరేషన్ చేశారు, క్రిస్మస్ ట్రీస్ పెట్టారు. స్టార్స్ ఎయిర్పోర్ట్లో, మనీలా ఎయిర్పోర్ట్లో, మన హాంకాంగ్లో ఎయిర్పోర్ట్లో, ఫిలిపిన్ ఎయిర్పోర్ట్లో కూడా మొత్తం డెకరేషన్. కానీ ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ డెకరేషన్, కాలేజ్ అంతా డెకరేషన్ పనులు వేశారు, చాలా బాగుంది. మ్యాక్స్ 90% ఆఫ్ మన తెలుగు వాళ్ళే ఉన్నారు, తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చాయి. చెప్పండి బ్రో, చెప్పండి బ్రో. వెల్కమ్ టు ల్యాండ్ ఆఫ్ ప్రామిస్. అదే కదా అది డబుల్ సిటీ రా, కాలేజ్ గురించి అడుగుతుంది. మాట్లాడు. వెల్కమ్ టు DMS. ఇంకోసారి ఎవరు తప్పు చేయొద్దు. వెల్కమ్ టు DMS. ఇంకోసారి రాకండి. అంటే మీకు 6 years ఏమనిపించింది ఈ కాలేజ్లో? 2 years అయితే పక్క వేస్ట్ అయింది. ఆ 2 years వల్ల ఇప్పుడు ఇంటర్న్షిప్ అక్కడ కవర్ అయిందని కొంచెం సంతోషం. లేట్కి వెళ్ళినా కూడా చాలా ఎన్నో స్ట్రగుల్స్, అప్స్ అండ్ డౌన్స్ బాగా ఇదైపోయినాం మీ కాలేజ్లో. ఇండియన్ కోవిడ్ లో 2 years ఇక్కడ ఇరుక్కుపోయాము. ఓకే, ఆ టైంలో కొంచెం స్ట్రగుల్ అయ్యాము. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ సిటీ నుండి వదిలి వెళ్తున్నాం, ఈ కంట్రీ మన మదర్ కంట్రీకి వెళ్తున్నాం కదా. ఎంత ఇష్టం లేకపోయినా 6 years స్పెండ్ చేసాం కాబట్టి ఎంతో మంది మిస్ అవుతాం, చిన్న మెమరీస్. మెయిన్ గా మిస్ అయ్యేది మా ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి. ఓకే బ్రో. సో ఇప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చేసినాం అనమాట.
సేమ్ మనకి మన ఇండియాలో ఊబర్ ఈట్స్ ఒకటి, స్విగ్గీ జొమాటో ఎట్లా ఇక్కడ గ్రాబ్ ఒకటి. గ్రాబ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఫుడ్ ప్లాట్ఫామ్ ఇన్ దిస్ కంట్రీ. ఇక్కడ చూసిన 90% మన తెలుగు వాళ్ళే ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ ఏ రెస్టారెంట్కి వెళ్ళి మొత్తం మ్యాక్సిమం వాళ్ళే కూర్చున్నారు. ఒక మినీ ఇండియా లాగా అయిపోయింది ఇక్కడ ఫిలిపీన్స్. కాలేజ్లోనే 3500 ప్లస్ ఉంటారు స్టూడెంట్స్. అది కాక మళ్ళీ ఫ్యామిలీస్ ఉంటారు. కూడా ఎక్కువ. సేమ్ మైండ్గా మార్కెట్స్ ఉంటాయి కదా, రత్నదీప్ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి కదా. సో ఇది 7-in-11 మార్ట్ అంట. ఏ ఫేమస్ అన్న ప్రాణ ఇక్కడ ఫేమస్ అంటే ఇలాంటి ఫేమస్ బీచెస్. ఈ మిండనావోలో వాటర్ ఫాల్స్ బాగుంటాయి. ఓకే, బీచెస్ బాగుంటాయి. ఫుడ్ మాత్రం బాగోదంట. ఫుడ్ మన అంటే మన ఇండియన్స్ అంత అనిపించదు. ప్లాస్టిక్ ఫిష్ ఎగ్ ఇవే ఎక్కువ తినేది. ఇండియా ఇట్లా కొన్ని ఉంటాయి. హాయ్ హాయ్, బాగున్నావా? మంచిగా మంచిగా వచ్చా. పేరెంట్స్ వచ్చిరా? పేరెంట్స్ వచ్చిరా? ఓకే ఓకే. హాయ్ నీకన్నా మీ చెల్లెలు అయ్యాక ఎట్లున్నాయి ఎదురు. నువ్వు చెల్లిలా ఉన్నావు, ఆమె అక్కలా ఉంది. నువ్వు చెల్లిలా ఉన్నావు, ఆమె అక్కలా ఉంది. ఇప్పుడు ఆమె నాకు చెల్లిలా ఉంది, అన్నలా ఉన్నా. చెప్పాలంటే మనందరికీ నీవనే పెద్ద. అవును, ఏజ్లో జాలిబీ. హలో హాయ్. ఇంకా బర్గరే పెట్టు. సో మన ఆర్డర్ రెడీ అనమాట. ప్రవీణ తెస్తున్నారు ఆర్డర్. మనకి ఇక్కడ టోకెన్ తీస్తారు, టోకెన్ తీసి వెయిట్ చేయాలని ఇస్తారు. కానీ బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక వైబ్రేటర్ ఇస్తారు చిన్నది. సో మీల్ రెడీ అయినాక వైబ్రేట్ అవుతుంది, అప్పుడు మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో దిస్ అవర్ మీల్. సో నేను బర్గర్ ఇంకా పెప్సీ అయిపోయాను అనమాట. బిల్ మాత్రం ఇంత అయిందన్నమాట. ఒకటి 377 pesos, ఒకటి 474 pesos. మొత్తం టోటల్ ప్రైస్ వచ్చేసి 840 చేంజ్ అయింది. అది మన ఐఎన్ఎల్ వచ్చేసి ఇట్లా 1200 రూపీస్ అయింది మొత్తం. I love Davao circumferential. Shell petrol bunk.
మన ఇండియాలో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది షెల్. సో మన ఇక్కడ ఫ్యూయల్ డీజిల్ వచ్చేసి 6295 pesos, వి పవర్ డీజిల్ వచ్చి 7300, ఫ్యూయల్ సేవ్ గ్యాస్ లైన్ అంట 6264. సో గైస్ ఇప్పుడే తిన్నాము, అయిపోయింది. ఇక్కడ మన దగ్గరలో దావోస్ సిటీ దగ్గరలో మాకు ఉన్న రూమ్ దగ్గరలో మనకి బొటానికల్ గార్డెన్ ఉందంట, అక్కడికి వెళ్దాము. ఒకసారి ఆ పార్క్ వెళ్ళి ఒకసారి ఆ పార్క్ కూడా విజిట్ చేద్దాము, అక్కడ చూపిస్తాను. ఇక్కడ స్ట్రీట్ మీద మొత్తం రిచ్ లగ్జరీస్ స్ట్రీట్ లాగా ఉంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కార్లు, అన్ని ఫోర్డ్ కార్లు, రేంజ్ రోవర్లు అన్నీ ఉన్నాయి మ్యాక్స్. కానీ చెప్తున్నా ఇల్లులు మాత్రం అద్దరిపోయినాయి, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇక్కడ ఏదో కోకోకోలా ఎంకెల్ మార్కెటింగ్ కంపెనీ అంట. ఇట్లా నైట్ వాక్ బాగుంది స్ట్రీట్స్లో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఇంటికి 2-3 కుక్కలు ఉన్నాయి, ప్రతి ఇంటికి కుక్క ఉంది. ఇక్కడ ఏంటంటే నార్మల్గా అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటే అబ్బాయి కట్నం ఇస్తారంట, అమ్మాయికి ఏంటి పిల్లలు కానీ క్యాట్స్ కానీ డాగ్స్ కానీ కట్నంగా ఇస్తారంట ఈ కంట్రీలో. భలేగా ఉంది ఇది. మన ఇండియాలో మనం అమ్మాయి వాళ్ళు ఇవ్వాలి. మ్యాక్స్ ఏంటంటే ఐసూస్ కార్స్ ఉంటాయి, అవి నిసాన్ కార్స్, ఫోర్డ్ అన్నీ మ్యాక్స్ అవే కార్లు ఉన్నాయి అన్నీ. ఇంకోటి వెహికల్స్ అయితే 2 వీలర్స్ అయితే మ్యాక్స్ 90% నేను చూసిన దావా వచ్చినప్పుడు నేను చూసిన ఏంటంటే యమహా బండ్లే ఉన్నాయి ఎక్కువ. స్కూటర్స్ కానివ్వండి, బైక్స్ అనేది అన్నీ యమహానే. అండ్ ఇంకోటి ఇండియాలో వన్ ఆఫ్ ది కార్లో ట్రెండింగ్ కంపెనీ టొయోటా కదా, ఇక్కడ 7 వచ్చిన టొయోటా బండ్లు, ఫార్చునర్స్, ఇన్నోవా, ప్రతి ఇంటికి ఇన్నోవా కారు ఉంది, ఇన్నోవా హైబ్రిడ్. సో we came to botanical garden. ఇక్కడ చూస్తే యమహా బండ్లు. రోడ్స్ మొత్తం మోసం ఉన్నాయి. ఎక్కువ రిస్క్ తీసుకొని చాలా టైర్డ్ అయిపోయినాం కాబట్టి ఎక్కువ ఏం తిరగలేదు. జస్ట్ ఏంటంటే నైట్ స్ట్రీట్స్ కవర్ చేస్తాము, ఇంకా ఇక్కడ ఉన్న చిన్న స్నాక్స్ అని అవి తిన్నాం అంతే, ఇంకేం చేయలేదు. మల్లెపూల చెట్టు ఇది, జాస్మిన్ ఫ్లవర్స్. అశ్విన్ లోపలికి వెళ్ళొచ్చా ఇట్లా? లైఫ్ ఇస్ హియర్ ఫిలిప్పైన్స్. ఎన్నో నుంచి నేను దాన్ని ఫిలిప్పైన్స్ అంటున్నా, అది యాక్చువల్గా ఫిలిప్పైన్స్. లైఫ్ ఇస్ హియర్ ఫిలిప్పైన్స్. మూన్ చూడండి ఎట్లుందో. ఇక్కడ బాస్కెట్బాల్ ఆడుతున్నారు అనమాట, బాస్కెట్బాల్ కోర్ట్. సో ఇదే అన్నమాట అక్క ఉన్న రూము. సో మ్యాక్సిమం ఈ రూమ్స్ అన్నిట్లో మా ఇండియన్ స్టూడెంట్సే ఉన్నారు. సేమ్ ఒక డార్మెంటరీలో అనే ఇంకా. సో ఇది అక్క రూమ్. సో గైస్ వీడియో ఈరోజుతో ఎంత, ఇంకా మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ చూద్దాము. జస్ట్ ఈరోజు ఏంటంటే జస్ట్ మామూలుగా స్ట్రీట్వి కవర్ చేసినాము. ఇంకా మేము నిన్ననే వచ్చాము కాబట్టి ఫుల్ టైర్డ్ అయిపోయినా, ఎక్కువ కవర్ చేయలేకపోయాము. ఇంకా 7 days ఉన్నాయి కదా, అది మనం అక్కడ ఇంకా నెక్స్ట్ వీడియో వ్లాగ్లో మీకు అన్నీ చూపిస్తాం. థ్యాంక్ యూ, బాయ్.